హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక ఇడగుంజి మహాగణపతి టెంపుల్ నుంచి మురుడేశ్వరం అయితే చేరుకున్నామండి. అక్కడ అడుగు పెట్టగానే మనసుకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, అలా ఆ శివయ్యని దూరం నుంచి చూస్తేనే నాకు అలా అనిపించిందంటే, ఇంకా దగ్గరికి వెళ్ళి చూశానంటే ఇంకా నేను అంతే అన్నమాట. అదేంటోనండి, శివుడి విగ్రహం ఎక్కడ కనిపించినా సరే, శివలింగం ఎక్కడ కనిపించినా సరే నన్ను నేనే మర్చిపోతానన్నమాట. అంత లీనమైపోతాను ఆయనలో. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎన్ని వెహికల్స్ వెళ్ళినా సరేనండి, పార్కింగ్ చేయడానికి అంత పెద్ద ప్లేస్ అయితే అక్కడ ఉంది మనకు. అది చాలా మంచి విషయమే కదా. నాకైతే బాగా అనిపించింది. చూస్తున్నారా వెహికల్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ. నేను అనుకున్నాను పెట్టడానికి ప్లేస్ ఉంటుందో లేదో అనేసి, కాకపోతే ఎన్ని వెహికల్ వచ్చినా సరే పెట్టడానికి చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ అయితే అక్కడ ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గోపురం వచ్చేసి 22 అంతస్తులు ఉంటుందంటండి. చాలా పెద్ద గోపురం అన్నమాట ఇదైతే. ఇక పక్కనే మనకు అరేబియా సముద్రం కూడా ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే 3 వైపులా సముద్రము, అలాగే ఒక సైడు ఇలా టెంపుల్ అన్నమాట. ఆ వ్యూ చూడ్డానికి 2 కళ్ళు సరిపోవంటే నిజమండి. మీరు వీడియో పూర్తిగా చూసారంటే మీకే అర్థమైపోతుంది. ఇంకా అక్కడికి వెళ్ళగానే మా ఆనందం చూసారా, అదే ఆనందంతో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నది వచ్చేసి గజస్తంభం అండి. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. కొంచెం పైకి అయితే వెళ్ళాలండి దర్శనానికి. మనం ఇందాక చూసిన గోపురం ముందు వచ్చేసి కింద అన్నమాట. ఇంకా అలా లోపలికి వెళ్ళగానే మనకు కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ అయితే కనిపిస్తాయి లోపల కూడా. చాలా బాగుంటుందండి. నేను ఒక చిన్న మాట అయితే చెప్తాను, మీకు కంపల్సరీ వీలు పడినప్పుడు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి ఈ టెంపుల్ని. చాలా చాలా నచ్చేస్తుంది. నేను మాటల్లో చెప్పటం కాదు, చూస్తే మీకే అర్థమైపోతుంది. చూస్తున్నారా, ఇలా ఆలయ ప్రాంగణంలోనే మనకు ఇంకా కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ అయితే లోపలే ఉంటాయండి. ఆ టెంపుల్స్ చూస్తూ ఉంటే కూడా ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే అసలు. అలా టెంపుల్స్ పక్కన మళ్ళీ శివయ్యని చూస్తూ ఉంటే అలా పెద్ద విగ్రహము, శివయ్య విగ్రహం అయితే 123 అడుగుల ఎత్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద 2వ విగ్రహం అన్నమాట శివుడిది. అంత పెద్ద విగ్రహం అండి. నాకైతే ఇంకా మాటల్లో చెప్పలేనండి. నేను ఇక్కడ చూస్తున్నది వచ్చేసి మనకు బంగారు రథం అండి. సరిగా కనిపించలేదన్నమాట ఆ మిర్రర్స్లో నీట్గా అయితే. ఇంకా చూస్తున్నారు కదా, మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకుని అలా కొంచెం వీడియో అయితే తీసుకున్నాను నేనైతే. నాకేంటంటే కొంచెం భయంగా అనిపించిందండి, మళ్ళీ వీడియో షూట్ చేసుకోవచ్చో లేదో అనేసి. కానీ అక్కడ చాలామంది ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. అప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది, సర్లే తీసుకోవచ్చేమో అనేసి. ఇంకా అందుకే ఇలా కొద్దిగా షూట్ అయితే చేశాను. లేదంటే నేను ముందైతే భయపడ్డాను అన్నమాట, ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చో లేదో అని. ఇంకా తీసుకోవచ్చు అని అర్థమయ్యాక హ్యాపీగా వీడియో అయితే తీసుకున్నాను. చూస్తున్నారా శివయ్యని, మనము టెంపుల్లో ఎటు సైడ్ నుంచి చూసినా సరే శివయ్య అయితే కనిపిస్తాడండి. ఇంకా అలా లోపల దర్శనం చేసుకున్న తర్వాత ఇంక ఇలా బయటకి అయితే వచ్చేసాము. బయట కూడా మనకు చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయండి అక్కడ. అలాగే మనము కాసేపు రెస్ట్ తీసుకోవడానికి కూడా మనకు అక్కడ మంచిగా ప్లేస్ అయితే ఉంటుంది. ఇంకా మా వాళ్ళందరూ దర్శనం చేసుకొని అక్కడ రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. వాళ్ళైతే రెస్ట్ తీసుకుంటారు, కానీ మన పని వేరే కదా, మనం వీడియో తీసుకోవడంలో బిజీ అన్నమాట. ఇంకా రెస్ట్ ఎక్కడ తీసుకుంటాం చెప్పండి. వాళ్ళు అదే అంటున్నారు, వచ్చి కాసేపు కూర్చోవచ్చు కదా, ఎప్పుడు వీడియో అంటావు అనేసి. మరి నేను ఒక్కటే చూస్తే సరిపోతుందా చెప్పండి, మీకు కూడా చూపించాలి కదా నేనేం చూశాను అక్కడ. అందుకే వీడియో అయితే షూట్ చేశాను అన్నమాట. చూస్తున్నారా శివయ్యని, ఎటువైపు నుంచి చూసినా సరే కనిపిస్తుందండి. ఇక్కడ మరొక స్పెషల్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు టెంపుల్ లోపల లిఫ్ట్ కూడా ఉంటుందండి. ప్రపంచంలో ఎక్కడా ఉండదన్నమాట. ఏ టెంపుల్లోనూ ఇలా పైకి వెళ్ళడానికి దిగడానికి లిఫ్ట్ అయితే సౌకర్యం ఎక్కడా ఉండదు. ఈ టెంపుల్లోనే ఉంటుంది. అది కూడా మనకు లిఫ్ట్ 17 అంతస్తు దాకా తీసుకెళ్తారండి.
ఇంతకుముందు ఇంకా పైకి తీసుకెళ్లేవారంట, కానీ ఇప్పుడైతే 17th అంతస్తు దాకా అయితే తీసుకెళ్తారు. అక్కడి నుంచి వ్యూ చూస్తున్నారా, ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న వ్యూ వచ్చేసి 17th అదేనండి 17వ అంతస్తు దగ్గర నుంచి తీసిన వీడియో అండి. ఇది చూస్తూ ఉన్నారు కదా, మనకు ఇక్కడ 4 వైపులా వీడియో తీసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇలా ఒక పెద్ద హాల్ అయితే ఉంటుంది. హాల్లో చుట్టూ ఇలా విండోస్ అయితే ఉంటాయి. ఆ విండోస్లో నుంచి మనకు వ్యూ అన్నది చాలా చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. మీరు చూస్తూ ఉండండి, నేను 4 వైపుల నుంచి వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నది వచ్చేసి ముందుగా మురుడేశ్వరం ఊరండి. ఇదంతా చూస్తున్నారు కదా, వ్యూ అయితే చాలా బాగుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా అక్కడ దాకా వెళ్ళి ఇది చూస్తాను అనేసి. అయితే నాకు నిజంగానే తెలియదు ముందుగా, కానీ ఆ థ్రిల్లే వేరండి. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మనము మళ్ళీ సెకండ్ వ్యూ అయితే చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఊరు ఎంత బాగా కనిపిస్తోందో. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి సెకండ్ వ్యూ అండి. ఎంత బాగుందో చూస్తున్నారా పైనుంచి. నాకైతే ఎప్పుడెప్పుడు దాని దగ్గరికి వెళ్ళి చూస్తానా అని అయితే అనిపిస్తూ ఉండింది. చాలా బాగుండిందండి. అసలు కనుచూపు మేర అయితే అసలు ఏమీ కనిపించట్లేదు, పొగలాగా అయితే కనిపిస్తూ ఉండింది. అంత చాలా చాలా బాగుండింది. ఇంకా మనము ఇక్కడ చూడండి, ఈ చిన్న విండోలో నుంచి శివయ్యని చూపిస్తాను మీకు, చూస్తూ ఉండండి. అక్కడ ఒక సిస్టర్ అయితే నిలబడి ఉన్నారు. తను జరిగిన తర్వాత వ్యూ అయితే తీసి చూపిస్తున్నాను. చూస్తున్నారా శివయ్యని, చుట్టూ వాటరు, వెనకాలంతా ముందు శివయ్య. బబ్బబ్బా, ఇంకా మీరు ఒక చిన్న కామెంట్ చేయండి అబ్బా, వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది. ఇంకా మనకు అక్కడ నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉంటాయండి, కావాలంటే ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. కానీ మనకు లిఫ్ట్ అయితే 17th ఫ్లోర్ దాకా మాత్రమే ఉంటుంది. ఇంకా వ్యూ చూస్తున్నారా శివయ్యని. ఇంకా మేమైతే అక్కడ అంతా చూసుకొని మళ్ళీ కిందికైతే వెళ్ళామన్నమాట లిఫ్ట్లో. ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాలి కదా, మరి అంత దూరం వెళ్ళి బీచ్ చూడకుండా ఎలా వస్తాం చెప్పండి. చూడండి, కాకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, నాకు బీచ్ దగ్గరికి అయితే వెళ్ళి కాసేపు ఉన్నాం, కానీ అక్కడ అందులో స్నానం అయితే చేయలేదండి. ఎందుకంటే మేము మార్నింగ్ వేరే టెంపుల్లో అయితే చేసాం కదా గోకర్ణలో, ఇంకా ఇక్కడైతే చేయలేదు. మాకు అంత టైం కూడా లేకుండా ఉండింది. కాకపోతే ఒక్కటి మాత్రం నిర్ణయించుకున్నాను, నేను ఈసారి స్పెషల్గా వెళ్ళి అక్కడే ఒక 2 days అయితే ఉండాలని అయితే గట్టిగా ఫిక్స్ అయ్యాను అన్నమాట. నేనైతే అలా ఒక 2 days ఉంటే తప్ప నా కోరికైతే నాకైతే సాటిస్ఫై అనిపించదు. అక్కడ అలా చూస్తూ ఉంటే మనసుకి ఎంత ఉల్లాసంగా అనిపించిందంటే, కంపల్సరీ వెళ్ళండి అబ్బా, ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా మురుడేశ్వరనే చెప్తాను నేనైతే. ఇదైతే కర్ణాటకలో ఉంటుందండి. చాలా 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 మంచి ప్లేస్ అన్నమాట. మనకి ఇదైతే పిల్లల్ని తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళు కూడా చాలా బాగా నచ్చేస్తుంది. అయితే ఇంకా వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అన్నది సెలెక్ట్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా సరే మీ వరకు అయితే వచ్చేస్తుంది. అవును, అడగటమే మర్చిపోయా, వీడియోకి లైక్ చేశారా లేదా? చేయకపోతే వెంటనే